హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ విఎస్ రావు. ఈరోజు క్లాస్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేయబోయే 2 కాలం క్యాష్ బుక్ స్టార్ట్ చేస్తాను. ఈ ప్రాబ్లం వచ్చేసి మనం పంకజ్ పబ్లికేషన్ RP3 తీసుకున్నాను నేను. 2 కాలం క్యాష్ బుక్ అని మనం చెప్పుకున్న ఇంతకుముందు సింగిల్ కాలం అంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ టోటల్ 3 ఉంటుంది: క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్ అండ్ ఇన్ దిస్ ప్రాబ్లం అవుట్ ఆఫ్ 3 వాట్ ఆర్ ది గివెన్? క్యాష్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు. అట్లా క్యాష్ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు, బ్యాంకు డిస్కౌంట్ ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 3 ఎనీ 2 ఆర్ గివెన్ ఈజ్ కాల్డ్ ఎస్ 2 కాలం క్యాష్ బుక్. సేమ్ ఫార్మాట్ ఉంటుంది. సింగిల్ కాలం క్యాష్ బుక్ ఫార్మాట్ ఏముందో డబుల్ కాలంకి కూడా అదే ఫార్మాట్ ఉంటుంది. డబుల్ కాలం కూడా అదే ఫార్మాట్ ఉంటుంది. 1 మోర్ కాలం ఎక్స్ట్రా ఉంటుంది. దట్ ఈస్ ద డిస్కౌంట్ అలౌడ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ కాలం ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ వస్తుంది. చూద్దాం ఒకసారి మనం 2 కాలం క్యాష్ బుక్ ఎట్లా ఇచ్చే ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపేర్ 2 కాలం క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ డిస్కౌంట్. ఆయన ఇచ్చేసి ఒక 1 కాలం క్యాష్ అట, సెకండ్ కాలం డిస్కౌంట్. కాలమ్స్ బ్యాలెన్స్ ద సేమ్ అండి. మనం బ్యాలెన్స్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ ఇచ్చే టెక్స్ట్ బుక్ ఆన్సర్ 5685 చూద్దాం ఒకసారి. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఏముందో బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ 5200 ఉంది. అంతకుముందు వీడియోలో మనం వచ్చేసి సింగిల్ కాలం క్యాష్ బుక్ చేసాం. సింగిల్ కాలంలో ఏం చేసామంటే జనవరి క్లోజింగ్ బ్యాలెన్స్ బికమ్స్ ఫిబ్రవరి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని రాసుకుంది. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ అనగానే మనకేం గుర్తు రావాలి? 1st తారీఖు అంటే బ్యాలెన్స్ బ్రాడ్ అని గుర్తు రావాలండి. 31st మనం ఫైండ్ అవుట్ చేసేదాన్ని క్యారీ డౌన్ అంటారు. సో మనకి ఫేవరబుల్ అండి. ఎంత ఉంది బ్యాలెన్స్? మనకి ఆఫీస్లో 5200 ఉంది. ఇది మనకి ఏమవుతుందండి? ఇది మనకి ఫస్ట్ రిసీవ్డ్ సైడ్ అండి. ఇది ఏమని రాయాలి? వర్డింగ్ అనేది ఇచ్చింది రాయండి, బ్యాలెన్స్ అని రాయండి. 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని రాయండి. మీకు అర్థంగా చెప్తున్నాను. ఇది June 1st కాబట్టి May 31st క్లోజింగ్ బ్యాలెన్స్, June 1st ఓపెనింగ్ అయిందండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రిసీవ్డ్ సైడ్ అండి. సెకండ్ వన్ చూడండి ఏముందో, రిసీవ్డ్. అసలు రిసీవ్డ్ అనే పదం ఉంటే పెయిడ్ అనే పదం నాకు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదండి, ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. రిసీవ్డ్ అంటే రిసీవ్డ్ సైడ్, పెయిడ్ అంటే పేమెంట్ సైడ్. సో రిసీవ్డ్ ఫ్రమ్ మోహన్, క్యాష్ అకౌంట్ అటార్ టు మోహన్. మనకి రిసీవ్డ్ సైడ్ మనకి ఎవరు ఇచ్చారంటే మోహన్ ఇచ్చారండి. పెయిడ్ టు సోహన్, చూడండి చాలా క్లియర్గా ఉంది. పెయిడ్ అంటే పేమెంట్ అవుట్ఫ్లో, సోహన్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. మళ్ళీ అగైన్ అదేనండి, పెయిడ్ టు రామ్ గోపాల్, పెయిడ్ అంటే క్యాష్ అవుట్ఫ్లో. రామ్ గోపాల్కి ఎంత ఇవ్వాలి? మనం యాక్చువల్గా అయితే 290 + 10 300 రూపీస్ ఇవ్వాలండి. బట్ ఈ యాక్సెప్టెడ్ ఫర్ 290. అంటే మనకి ఎంత బెనిఫిట్ వచ్చిందో 10 రూపీస్ అండి. సో మనకి పేమెంట్ సైడ్ అండి. ఎప్పుడైనా మనం పే చేస్తున్నాం అంటే మన డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుందండి. మనం అమౌంట్ కలెక్షన్ చేసుకున్నాం అంటే మన డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది ఈజీగా. తర్వాత పర్చేజ్, నేను అంతకుముందు చెప్పాను మీకు, పర్చేజ్ అంటేనే పేమెంట్ అండి. కాబట్టి పర్చేజ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. క్యాష్ పర్చేజ్ ఉంటుంది, క్రెడిట్ పర్చేజ్ ఉంటుంది. క్యాష్ పర్చేజ్ మాత్రం క్యాష్ బుక్లో వస్తుందండి. ఇక్కడ చూడండి ఏముందో, పర్చేజ్ గుడ్స్ ఫ్రమ్ అశోక్ అంటే ఆపితే మనం రాయం, అసలు పూర్తిగా ఇగ్నోర్ చేస్తాం క్యాష్ బుక్లో దాన్ని. కానీ ఫర్ క్యాష్ అన్నారు చూడండి, మన క్యాష్కే కొన్నాం, అశోక్ అనే షాప్ నుంచి కొన్నాం. షాప్ పేరు మనకు అవసరం లేదు. పర్చేజ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అవుట్ఫ్లో అయింది కాబట్టి డెఫినెట్గా మనకి ఏమవుతుంది? ఇది పేమెంట్ అండి. అశోక్ అనేది ఇక్కడ అవసరం లేదండి. నెక్స్ట్ పెయిడ్ ముఖేష్ అండి. పెయిడ్ ముఖేష్ చూడండి, ఆల్రెడీ పెయిడ్ క్లియర్గా ఇచ్చేసి చూడండి, ఈ బ్రాడ్ ఆల్మోస్ట్ పెయిడ్ రిసిప్ట్లో ఉన్నాయండి. పెయిడ్ ముఖేష్కి మనం పే చేసాం కానీ ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేదండి ఆయన, పేమెంట్ అండి. రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా, మన గుప్తా నుంచి కలెక్షన్. రిసీవ్డ్ అంటే రిసీవ్డ్ సైడు. క్యాష్ ఇన్ఫ్లోని రిసీవ్డ్ అంటారు, క్యాష్ అవుట్ఫ్లోని పెయిడ్ అంటారు. ఎంత రావాలి గుప్తా నుంచి? యాక్చువల్గా అయితే మనకి 920 + 20 అండి, 1000 రూపీస్ రావాలి. 1000 అవుట్ ఆఫ్ 1000కి అవర్ ఓనర్ యాక్సెప్ట్ ఫర్ 980, 20 రూపీస్ లాస్ ఫర్ అస్. ఇది మనకి రిసీప్ట్ అవుతుందండి. క్యాష్ సేల్స్ అండి, అంటే షార్ట్ కట్లో ఇచ్చారు. యాక్చువల్గా గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అంటారు, దాన్ని షార్ట్ కట్లో క్యాష్ సేల్స్ అన్నారు ఆయన. అంటే క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్. నాకు క్యాష్ వచ్చింది దేనివల్ల అంటే సేల్ వల్ల. సో మనకి రిసిప్ట్, మెయిన్ రిసిప్ట్ అండి ఇది. సేల్ అనేది ఎప్పుడైనా అట్లా పర్చేజ్ అనేది మనకి మెయిన్ పేమెంట్ అవుతుంది. పెయిడ్ టు మోహన్, పెయిడ్ క్లియర్గా మెన్షన్ చేశారు. పెయిడ్ అంటే పేమెంట్ సైడ్. ఎంత ఇచ్చాము మోహన్కి? మనము 725 ఇచ్చాము, 25 రూపీస్ డిస్కౌంట్ మనకి ఇచ్చారు. అంటే 750కి 725 పే చేసాం. పెయిడ్ వేజెస్, మన వర్కర్కి పే చేసాం. వర్కర్కి ఇచ్చేదాన్ని వేజెస్ అంటారు, ఎంప్లాయీస్కి అయితే శాలరీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వేజెస్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ బయటికి వెళ్ళింది. క్యాష్ ఎప్పుడు క్రెడిట్లో వచ్చినా అవుట్ఫ్లో అంటారండి, క్యాష్ ఎప్పుడు డెబిట్లో వచ్చినా ఇన్ఫ్లో అంటారు. పెయిడ్ కాబట్టి మనకి ఇది పేమెంట్, 1 మోర్ పేమెంట్. రిసీవ్డ్ కమిషన్ ఫ్రమ్ ఉదయ్. మనకి ఇన్కమ్ వచ్చింది సార్. క్యాష్ అకౌంట్ అటార్ టు కమిషన్. చాలామంది స్టూడెంట్స్ ఉదయ్ అని రాస్తాం, ఉదయ్ రాయకూడదండి, నేమ్ రాయకూడదండి. అది మళ్ళీ నేను ఆఫ్టర్ ప్రాబ్లం ఇక్కడ మెన్షన్ చేస్తాను. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మనకంటే క్యాష్ అకౌంట్ అటార్ టు కమిషన్, రిసీవ్డ్ అకౌంట్. ఇది రిసీప్ట్ అండి. నెక్స్ట్ అండి పెయిడ్. Paid means payment, outflow. Paid to Naresh.
నరేష్కి మనం ఎంత ఇచ్చాము, 380 ఇచ్చాము, 20 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, పేమెంట్ అండి. లాస్ట్ వన్ అండ్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్, నేమ్ ఇవ్వలేదు, అసలు అవసరం కూడా లేదు. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మన క్యాష్ ఇన్ఫ్లో అయింది, మనకి రిసీవ్డ్ అండి. సో ఇచ్చిన ప్రాబ్లం మన ఫస్ట్ చేసిన క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్లో ఈ విధంగా మీరు డిసైడ్ చేయగలిగితే ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఫార్మాట్స్ వద్ద ఎట్లా ఉందో, అంతకుముందు సింగిల్ కాలం క్యాష్ బుక్ మీరు చూశారు, అది సేమ్ మాదిరి ఉంటుంది. ఎక్స్ట్రా కాలం మీద డిస్కౌంట్లు వచ్చినాయి కాబట్టి డిస్కౌంట్ కాలం అని. అంతకుముందు సింగిల్ ఎంట్రీలు మీరు అంతకుముందు సింగిల్ కాలం ఏం రాశారు, డేట్ కాలం రాశారు, పర్టికులర్స్ రాశారు, ఎల్ఎఫ్ రాశారు, అమౌంట్ అండి. ఇప్పుడు ఏమొస్తుంది, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్, క్యాష్ అండి. అంటే 5 కాలమ్స్ అండి, 5 + 5 10 కాలమ్స్ ఉన్నదాన్ని 2 కాలం క్యాష్ బుక్ అంటారు. 4 + 4 8 కాలమ్స్ ఉన్నదాన్ని సింగిల్ కాలం క్యాష్ బుక్ అంటారు. సేమ్ ఫార్మాటే ఉంటుంది, కొంచెం 1 మోర్ కాలం ఇంక్రీజ్ చేస్తున్నాం, 2 కాలం అండ్ క్యాష్ బుక్ అండి. మీకు ఇచ్చిన పేజీని ఆఫ్టర్ మార్జిన్ అండి, ఎగ్జామ్ ఆఫ్టర్ మార్జిన్ సమానం చేసుకోండి, 2 పార్ట్స్ వేసుకోండి, 2 పార్ట్స్గా. కొంచెం ఎగ్జామ్లో మీరు స్కేలు పెన్సిల్ వాడితే నీట్గా ఉంటుంది ప్రాబ్లం. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్, అమౌంట్ అండి. సేమ్ లైన్స్ అండి, డేటు, పర్టికులర్స్ అండి, ఎల్ఎఫ్ అండ్ డిస్కౌంట్ అండ్ అమౌంట్. ఇట్లా క్లోజ్ చేసి నేను కాదు. ఒకసారి లైన్స్ రాద్దాం, కొంచెం ఫార్మాట్ కూడా మనం రాయడం ఈజీగా వస్తే చేయడం ఈజీగా ఉంటుంది. డేటు, పర్టికులర్స్ అండ్ ఎల్ఎఫ్ అండ్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ పెడుతున్నాను నేను, క్యాష్ అండి. అట్లానే ఇక్కడ కూడా డేటు సేమ్ అండ్ సేమ్ లైన్స్ ఉండాలి, డెబిట్లు ఏమన్నా అవే ఉండాలి, అదే ప్లేస్. పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ క్యాష్ కాలం అండి. చూడండి ఆయన ఇచ్చేవాడి క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలం మెన్షన్ చేశారు. ఈ సైడ్ని ఏమంటారు, డిఆర్ సైడ్ అంటారు, ఆ సైడ్ని క్రెడిట్ సైడ్, సిఆర్ సైడ్. ఇంకా మనకు కొద్ది క్లారిటీ కోసం లెఫ్ట్ సైడ్ ఏమంటారు, రిసీప్ట్స్ అండ్ డబ్బు వస్తే ఇక్కడ, ఇది పేమెంట్ సైడ్. ఇప్పుడు ఎగ్జామ్లో మీకు డిస్కౌంట్ అలౌడ్ ఏ సైడు, డిస్కౌంట్ రిసీవ్డ్ గుర్తు రానప్పుడు ఇక్కడ ఓన్లీ జస్ట్ డిస్కౌంట్ రాయండి, అక్కడ డిస్కౌంట్ అని రాయండి. ఎందుకంటే డెబిట్లో ఉన్న డిస్కౌంట్ అలౌడ్ అంటారు, క్రెడిట్లో ఉన్న డిస్కౌంట్ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. అంటే రాంగ్ రాసాకంటే అది బెటర్ అండి. ఫస్ట్ తీసుకుని ఆల్రెడీ మనం అన్ని పెట్టాం కాబట్టి చాలా ఈజీ. ఫస్ట్ 2020 ఫస్ట్ మనకి రిసీప్ట్ ఏముంది, 2025 జూన్ 1 అండి. 2 బ్యాలెన్స్ ఆయన ఇచ్చారు, బ్యాలెన్స్ అని మేలో మిగిలిపోయినది, జూన్కి ఓపెనింగ్ అయింది, ఎంత అండి అమౌంట్, 5200. 5200 అండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్లియర్లీ ఓవర్ అండి. సెకండ్ అది రిసీవ్డ్ ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి మోహన్ నుంచి మనీ వచ్చింది, June 3rd అండ్ టు మోహన్ అకౌంట్ అండి, టు మోహన్ అకౌంట్ అండి. ఎంత వచ్చింది మోహన్ అకౌంట్ నుంచి, 2200 వచ్చిందండి. ఆల్రెడీ ఆఫీసులో 52 ఉంది, మళ్ళీ మనకి మోహన్ అనే పర్సన్ 22 ఇచ్చారండి. సెకండ్ ట్రాన్సాక్షన్ రికార్డెడ్. పెయిడ్ టు సోహన్, పేమెంట్ సైడ్ ఆల్రెడీ మెన్షన్ చేసాం మనం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి పేమెంట్ సైడ్ ఇయర్ కూడా రాయాలండి, 2025 జూన్ మంత్ 5th అండి. మనీ ఎవరికి ఇస్తున్నా వాళ్ళ పేరు రాయాలి, సోహన్ అకౌంట్ అండి. సోహన్కి ఎంత ఇచ్చాము మనము, 1300 ఇచ్చాము, డిస్కౌంట్ ఏం లేదు కాబట్టి 1300 ఇచ్చాము. నెక్స్ట్ అండ్ పెయిడ్ టు రామ్ గోపాల్, పెయిడ్ మీన్స్ పేమెంట్. రామ్ గోపాల్ అకౌంట్ అండి. రామ్ గోపాల్ మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారండి, 10 రూపీస్ ఇచ్చారు, ఆయనకి మనం ఎంత ఇచ్చామండి, 290 ఇచ్చాము. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ కాలం యూజ్ చేయండి, డిస్కౌంట్ లేనప్పుడు పుట్ డాష్ అండి. నెక్స్ట్ అండ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అశోక్ ఫర్ క్యాష్. అశోక్ షాప్కి వెళ్ళాము, గూడ్స్ కొన్నాము, మనీ ఇచ్చాము, మనీ ఇచ్చేసాం కాబట్టి 9th అండి. బై పర్చేజెస్ అండి, బై పర్చేజెస్ అకౌంట్ అండి, పర్చేజెస్ అకౌంట్ 500 రూపీస్ అండి. నెక్స్ట్ అండి
పెయిడ్ ముఖేష్ అండి. ప్రతిసారి డిస్కౌంట్ ఇవ్వాలి రూల్ ఏం లేదండి, ఇచ్చినప్పుడే వాడతాం ఒక కాలం. బై ముఖేష్ అకౌంట్ అండి, ముఖేష్ అకౌంట్, ముఖేష్ అకౌంట్ 300 రూపీస్ పే చేసాం ముఖేష్కి. నెక్స్ట్ అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా, రిసీవ్డ్ ఇన్ఫ్లో అంటే రిసీవ్డ్ చూడండి. అందుకని ఇక్కడ నేను వచ్చే హెడింగ్ చూడండి. ఇక్కడ రిసీవ్డ్ అనగానే డెబిట్ సైడ్ గుర్తు రావాలా, పేమెంట్ అనగానే క్రెడిట్ సైడ్ గుర్తు రావాలి. రిసీవ్డ్ ఫ్రమ్ గుప్తా నాకు క్లియర్గా అన్నారు. డేట్ వచ్చేసి 11th అండి. టు గుప్తా అకౌంట్, టు గుప్తా అకౌంట్ 980, 20 రూపీస్ డిస్కౌంట్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అండి క్యాష్ సేల్స్ అంటే గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అండి. సేల్ ఎప్పుడు మనకి రిసిప్ట్ ఏనండి, పర్చేజ్ ఎప్పుడు పేమెంట్ ఏనండి. 15వ తారీఖు టు సేల్స్ అకౌంట్ అండి. సేల్స్ ద్వారా ఎంత వచ్చింది ఓనర్ గారికి? 500 రూపీస్ ఇన్ఫ్లో అయింది, రిసీవ్డ్ అయింది. నెక్స్ట్ అండి పే టు మోహన్ లాల్, పే టు మోహన్ లాల్ పేమెంట్ జరిగింది మోహన్ లాల్కి 21st అండి. మోహన్ లాల్ అకౌంట్ యాక్చువల్ మోహన్ లాల్కి ఎంత ఇవ్వాలి మనము? 725 + 25 750 ఇవ్వాలి. 25 రూపీస్ మనకి డిస్కౌంట్ ఆఫర్ చేశారు, ఎందుకంటే ఎర్లీ పేమెంట్ కండి. జనరల్గా డిస్కౌంట్లు ఎందుకు ఉంటాయి అంటే ఇచ్చిన టైం కంటే ముందు పే చేసి డిస్కౌంట్లు వస్తాయి అని ప్రాక్టికల్గా మీకు అర్థం కావడానికి. 23rd అంటే పెయిడ్ వేజెస్, పెయిడ్ అనే మాట రాగానే పేమెంట్ సైడ్. వేజెస్ అకౌంట్ అండి 150 అండి. రిసీవ్డ్ కమిషన్ ఫ్రమ్ ఉదయ్, మనకు ఉదయ్ అవసరం లేదండి, అది ఇందా చెప్పాను, పేర్లు రాయకూడదండి. కమిషన్ వచ్చింది, మన కమిషన్ ద్వారా మనీ వచ్చిందండి 28th అండి. సేమ్ ఇయర్ సేమ్ డేట్, కమిషన్ అకౌంట్ అని రాయాలి. మనకి మనీ ఎట్లా వచ్చింది రాయాలి కానీ ఎవరిచ్చారని రాయకూడదండి. ఇన్కమ్ కాబట్టి కమిషన్ ఇన్కమ్ మళ్ళీ మనం తిరిగి ఇచ్చే పని లేదు కాబట్టి ఇన్కమ్ అంటారు. 250 అండి. పే టు నరేష్ అండి, పేమెంట్, పే టు నరేష్ పేమెంట్. నరేష్కి 380 ఇచ్చాము, 20 రూపీస్ డిస్కౌంట్ అండి. యాక్చువల్గా 400 ఇవ్వాలి, 380కి యాక్సెప్టెడ్, 20 రూపీస్ మనకి ఇన్కమ్ అండి. లాస్ట్ సార్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా మనకి ఒక నేమ్ ఉంటుందండి. నేమ్ ఎందుకు రాయట్లేదు? నో నీడ్ టు రైట్ పర్సన్ నేమ్ అండి. టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అండి 200 రూపీస్ అండి. నేను ఎందుకు కౌంట్ చేస్తానంటే ఎగ్జామ్లో ఏదైనా మిస్ అయిద్దని మీకు అంత ఏం చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి మొత్తం. 13లో మనకి ఇక్కడ ఒక 6 ఉన్నాయండి. 7 8 9 10 11 12 13 అన్నీ రికార్డ్ చేసాం, ఏది మిస్ కాలేదు. ఇప్పుడు మనం అకౌంట్ క్లోజ్ చేస్తే ఆయన అడిగినట్లుగా బ్యాలెన్స్ వస్తుంది. ప్రాబ్లం అండి. అకౌంట్ క్లోజ్ చేయడానికి మనకి కొంచెం గ్యాప్ ఇచ్చి రాయొచ్చండి. ఫస్ట్ అయితే ఇక్కడ 2 కాలమ్స్ కాబట్టి 2 అమౌంట్స్ కాలమ్స్ కాబట్టి ఇట్లా మీరు వచ్చి డబల్ లైన్ ఇవ్వండి నీట్గా. ఇదే సమానంగా ఇవ్వండి డబల్ లైన్. ఇక్కడ కూడా డబల్ లైన్ అండి. ఫస్ట్ మీరు డిస్కౌంట్ మ్యాటర్ మీరు వచ్చి క్లోజ్ చేయండి. డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఉంది? 20 రూపీస్ అండి. ఈ మంత్లో మన ఓనర్కి హౌ మచ్ లాస్ అండ్ 20 రూపీస్ అండి. అట్లా నాకు వచ్చిన అమౌంట్ ఎంత ఉందో 10 25 35 + 20 క్యాలిక్యులేటర్ అవసరమా? లేదు కదా, 55. డిస్కౌంట్ అనేది ఏ సైడ్ ఆ సైడ్ టోటలే రాయాలండి, ఎందుకంటే ఇది నామినల్ అకౌంట్, ఆటోమేటికలీ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఫైనల్ అకౌంట్, పిఎల్ అకౌంట్కి వెళ్తుందండి. ఇప్పుడు రిమైనింగ్ మన బ్యాలెన్స్ చూద్దాం. మనకి ఎన్ని రిసీట్స్ చూడండి. ఇక్కడ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ 5200 ఉంది. మనకి ఇప్పుడు మోహన్ ఒక 2200 ఇచ్చారు, గుప్తా ఒక 980 ఇచ్చారు. సేల్స్ వల్ల ఒక 500 కలెక్షన్ కౌంటర్లో, 250 కమిషన్ ద్వారా సంపాదించాం, ఒక 200 ఇంట్రెస్ట్ ద్వారా వచ్చిందండి. మొత్తం ఎంత ఉందంటే మన కలెక్షన్ ఈ మంత్లో 9330 రూపీస్ ఉందండి. సేమ్ అమౌంట్ ఇక్కడ రాయాలి. ఇదే చాప్టర్ కాదు, ఏ చాప్టర్ అయినా ఏ సైడ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ అమౌంట్ రెండు సైడ్ రాయాలండి. టోటల్ కలెక్షన్ 9330లో నుంచి మన పేమెంట్స్ అండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ క్యాలిక్యులేటర్ అలౌడే కాబట్టి ఎగ్జామ్లో మీరు డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో మైనస్ చేయొచ్చు. -1300
39 ఎవరికండి? షోహాని పే చేసాం. 290 రామ్ గోపాల్కి పే చేసాం. పర్చేజ్ చేసింది ఒక 500 షాప్లో పే చేసింది. ముఖేష్కో 300 ఇచ్చాం. మోహన్ లాల్కి ఒక 725 ఇచ్చాం. తర్వాత మన వర్కర్లకు ఒక 150 పే చేసాం. నరేష్కి ఒక 380 ఇచ్చాము. ఇంకెంత మిగిలిందంటే మనకి అందరు పేమెంట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా 5685 అండి. ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఏమో చూడండి ఒక్కసారి. సో జూన్ మంత్ ఎన్ని రోజులు ఉంటాయంటే 30th అండి. బై ఈ మిగిలిన దాన్ని ఏమంటారు? ఇచ్చిన దాన్నైనా మిగిలిన దాన్నైనా బ్యాలెన్సే అంటారండి. ఫస్ట్ ఇచ్చేదేమో స్టార్టింగ్ డేట్ దాన్ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటారు. మనం కనుక్కున్న దాన్ని ఏమంటారంటే క్లోజింగ్ కాబట్టి క్యారీ డౌన్ అంటారు. ఒకవేళ మీకు ఇది డౌట్ ఉందనుకోండి 30 రాయాలా 31st రాయాలా మీకు ఐడియా ఉంది? ఇట్లా పెట్టుకొని జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇట్లా లోపల ఇన్సైడ్ 30 days అండ్ అప్ వస్తే 31 days అండి. కొంచెం గుర్తు రావడానికి ఇది డేట్ వల్ల పెద్ద అయ్యేది ఏం లేదు. జూలై 1st అండి. సో జూన్ తర్వాత ఏ మంత్ వస్తుంది? జూలై 1stకి టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండి. ఒకవేళ బ్రాడ్ డౌన్లో క్యారీ డౌన్లో కన్ఫ్యూజ్ కూడా బ్యాలెన్స్ వదిలేండి ఏం కాదు. ఇక్కడ 5685. ఇది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సిలబస్లో ఉంది, ఇంటర్మీడియట్లో కూడా ఉందండి. పాయింట్ వైజ్గా మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రాకపోయినా కనీసం అంటే యూ విల్ గెట్ ఫర్ ఎగ్జాంపుల్ 7 to 8 మార్క్స్ అండి రావడానికి స్కోప్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే 2 column క్యాష్ బుక్ అంటారు దీన్ని. ఒక్కసారి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. నో నీడ్ టు రైట్ అండి. నో నీడ్ టు రైట్ పర్సన్ నేమ్ అండి ఫర్ ద ఫాలోయింగ్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది క్యాష్ బుక్కి. సింగిల్ కాలం అయినా, డబుల్ కాలం అయినా, త్రిపుల్ కాలం అయినా అన్నిటికీ ఉపయోగం ఇది. ఒకటి ఏంటంటే క్యాష్ సేల్స్ అండి. మీరు కనుక గూడ్స్ క్యాష్ కొన్నప్పుడు, రెండోదండి ఈ బేసిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాష్ పర్చేజ్ ఒకటి, తర్వాత ఎక్స్పెన్స్ పెయిడ్ అండి. అంటే రెంట్ పెయిడ్, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ల్యాండ్ లార్డ్ అని అట్లా ఇస్తుంటారు, ఈ ప్రాబ్లం ఇచ్చారు. ఇన్కమ్ రిసీవ్డ్ అండి. ఇన్కమ్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇది కూడా ఇందాక చూడండి ఏముందో, కమిషన్ రిసీవ్ ఫ్రమ్ ఉదయ్ అన్నారు, మనం ఉదయ్ రాయలేదు కదండి. అట్లా పర్చేజ్ చూడండి ఏమన్నా అశోక్ అన్నారు, మనం రాయలేదు కదండి, ఎందుకంటే క్యాష్ పర్చేజ్ కాబట్టి. అట్లనే క్యాష్ సేల్స్ ఒకటి, క్యాష్ పర్చేజ్ ఒకటి, ఎక్స్పెన్స్ పెయిడ్ ఒకటి, ఇన్కమ్ రిసీవ్డ్ అండి. ఈ 4 సిచ్యువేషన్లో నో నీడ్ టు రైట్ పర్సన్ నేమ్ ఫర్ ద పరంగా రాశాను, గుర్తుపెట్టుకోండి. ఇది అన్నిటికీ 3 column క్యాష్ బుక్ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇది స్టూడెంట్స్ ప్రాబ్లం. ఇది మనకి 2 column క్యాష్ బుక్ ఈ విధంగా ఉంటుంది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను 2 column క్యాష్ బుక్ అనేది. మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.